మా డిండి ప్రాజెక్టును దక్షిణ తెలంగాణను మొత్తం కూడా ఎడారిగా మార్చారు. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను పట్టించుకోలేదు. దక్షిణ తెలంగాణ రైతుల నోట్లలో మన్ను కొట్టిరు. దక్షిణ తెలంగాణకు బీఆర్ఎస్ ఒక శాపంగా మారిందనే ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డిండి పనులు వేగంగా అవుతూ ఉన్నాయి. అట్లాగే మా బ్రాహ్మణ వెల్లాముల లాంటి ప్రాజెక్టు కొన్ని గ్రామాలకు మేము నీళ్ళు ఇచ్చుకోగలిగినాం. అట్లాగే పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువల పనులు కూడా వేగంగా చేసుకోగలుగుతా ఉన్నాం. కాబట్టి ఇది సంక్షేమ ప్రభుత్వం, ఇది రైతు ప్రభుత్వం, ఇది అన్ని విధాలుగా సంక్షేమాన్ని, రైతాంగాన్ని, విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రభుత్వం ముందుకు పోతుందనేటువంటి విషయాన్ని సగర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఈ సందర్భంగా ఆ పక్కన ఉన్నటువంటి ప్రతిపక్షాలకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా అధ్యక్ష. వారు ఇకనైనా రియలైజేషన్ కావాలి, ఇకనైనా వాళ్ళు రియాలిటీగా ఇకనైనా వాళ్ళు రియాలిటీగా మాట్లాడితే ప్రజలు కొద్దిలో గొప్పనన్న వాళ్ళ గురించి ఆలోచన చేస్తారనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నది అధ్యక్ష. మొన్న మా సీతక్క గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో క్వశ్చన్ అవర్లో అక్కడ నుంచి కేటీఆర్ గారు ఒక మాట అన్నారు. ఇక్కడ మహిళలకు సంబంధించి 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పింది అధ్యక్ష. 57,000 కోట్ల వడ్డీ లేని రుణాల్ని ఇచ్చినామని చెప్పిన తర్వాత మళ్ళీ ఆ మాట నుంచి తప్పుకుండా అధ్యక్ష. కాబట్టి వీళ్ళకు మాట్లాడటం తప్ప మాట మీద నిలబడేటువంటి తత్వం లేనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మాట్లాడటం తప్ప మాట తప్పేటువంటి పార్టీ అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా అధ్యక్ష. వీళ్ళ విధానాలు ఎట్లున్నాయంటే దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉన్నాయి అధ్యక్ష. నియామకాల విషయంలో కానీ వీళ్ళ వాదన ప్రతి విషయంలో కూడా అట్లనే ఉంది అధ్యక్ష. దాదాపుగా ఈరోజు నిరాశ నిస్పృహలో ఉన్న నిరుద్యోగులకు ఒక భరోసా ఇస్తున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం, భరోసా కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా అధ్యక్ష. దీంతో పాటుగా ఇంకా ఈ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు ప్రత్యేకంగా ఈ రాష్ట్రం ఏర్పడినటువంటి ఆకాంక్షను వారు నెరవేర్చలేదు కాబట్టి నెరవేర్చేటువంటి ఒక ప్రయత్నాన్ని, నెరవేర్చేటువంటి ఒక కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి గారు చేపడుతుండనేటువంటి ఒక విషయాన్ని గర్వంగా చెప్తూ ఇంకా అనేక అంశాలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు మాట్లాడిన తీరు, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు చేసినటువంటి కిట్సేజు ఇవన్నిటి కూడా మేము చెప్పుకుంటూ పోతే మేము కూడా మాట్లాడతాం అధ్యక్ష. కానీ మా ముఖ్యమంత్రి గారు ఏదున్నా మీరు లౌక్యంగా మాట్లాడాలి అనేటువంటిది చెప్పింది కాబట్టి మేము వాటి జోలికి వెళ్ళట్లేము అధ్యక్ష.